వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలోని మామిడిపల్లి చిమ్నాపూర్ విలేజ్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ ఆర్మూర్ అర్బన్ పార్క్ దగ్గర ఉన్నాము. అంటే ఇది 1000 కోట్లతోటి ఇక్కడ ఖర్చు చేసి ఇక్కడ పార్కు నిర్వహించడం అనేది జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ పార్కు కొంతమంది వీక్షించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ స్థానికులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాం. ఏంటి ఇట్లా ఇంత పొద్దున ఇక్కడ వచ్చారు? మేము డైలీ మార్నింగ్ వాకింగ్ వస్తాం. దీన్ని మన టీఆర్ఎస్ గవర్నమెంటు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకొని ఒక 15 నుంచి 16 కోట్లు దీన్ని ఖర్చు పెట్టడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా నిజామాబాద్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఆర్మూర్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు. క్లాక్ టవర్ ఇక్కడ వాకింగ్ చేయడానికి మార్నింగ్ టైంకు సంబంధించి ఇక్కడ ఆర్మూర్ నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు. అంటే యువకులు కావచ్చు, లేకుంటే వృద్ధాప్తులు ఎవరైనా సరే దీన్ని వీక్షించడానికి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్తున్నారు కదా మీరు. అంటే సో మరి ఇది ఈ పార్క్ టోటల్గా ఎన్ని ఎకరాలలో ఉంది? 420 ఎకరాల్లో ఉంటుంది. పొద్దున మా మామిడిపల్లి విలేజ్ నుంచి ఏం లేని 20 మంది పొద్దున వాకింగ్ వస్తాం 5:30 అట్లా. దగ్గర ఒక 4 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉంది. క్లాక్ టవర్ కానీ జిమ్ది కానీ ఐటమ్స్ మన జీవన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా 15 నుంచి 16 కోట్ల నిధులు తీసుకొచ్చి దీనికి పెద్ద ఎత్తున ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దీన్ని అసలు పట్టించుకోవడం నాదుడే లేదు, చూడడానికి కూడా వస్తలేరు. గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ గారు కానీ ఇప్పటికి ఒక్కసారి కూడా రాలేదు. వచ్చి చుట్టం చూపుకు చూసిపోయినట్లు చూస్తారు కానీ దీనికి అసలు పట్టించుకుంటలేరు. ఓపెనింగ్ అన్నది చేస్తలేరు. మామూలుగా ప్రజలు కూడా వస్తూ పోతున్నారు కానీ దీన్ని పార్కు ఓపెనింగ్కు సిద్ధం చేయడం లేదు. అధికారులు కూడా అప్పుడు ఉన్న అధికారులు కూడా చాలా మంచిగా వర్క్ చేసి దీన్ని ఒక ఆహ్లాదకరంగా చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ దీన్ని అసలు పట్టించుకుంటలేరు. దీన్ని ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్కు మంచి అభివృద్ధి చెందింది అంటున్నారు. అంటే ఇది ఓన్లీ పార్క్ ఒకటేనా, ఇంకా ఈ నియోజకవర్గం సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? నియోజకవర్గం అంటే మా ఆర్మూర్ నుంచి తీసుకుంటే ఇటు ఇండింగ్ చిన్నాపూర్ మా మాగ్లూరు మండల్ కానీ సిరిప్ మా మామిడిపల్లి చెప్తున్నా ఒక 1 కోటి రూపాయల వరకు జరిగింది. సిరిప్ మా ఎమ్మెల్యే గారు 32 లక్షలతోనే మా మామిడిపల్లికి ఒక బ్రిడ్జ్ కట్టించారు 2 years బ్యాక్. మా మామిడిపల్లిని ఇంచుమించు ఒక 1 కోటి రూపాయల వరకు చేసాం. నేను మాజీ సర్పంచ్ని, మల్లారెడ్డి నా పేరు. చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈ డెవలప్మెంట్ కాదు, ఏది కూడా పట్టించుకోవట్లేదు. రైట్. ఇంకో విషయానికి వస్తే మరి సర్పంచ్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయంట కదా, మరి ఆ పెండింగ్ బిల్లు ఎంతవరకు వచ్చింది? మీ సర్పంచ్ల ఆందోళన ఏ విధంగా ముందుకు పోతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? మరి ఇక్కడ సంబంధించిన శాఖ మంత్రి కూడా పలుమార్లు కలిసినామని చెప్పేసి కొంతమంది సర్పంచ్లు మాకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది మీది? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేసినాము, 5-6 సార్లు చేసినాము. పట్టించుకోవట్లేదు. నాది కూడా అందులో నేను కూడా ఒక బాధ్యున్నే. నాకు కూడా ఒక 2.5 లక్షలు రావాలి. టోటల్ తెలంగాణలో చాలా ఉన్నాయి, ప్రతి గ్రామ పంచాయతీలో పెండింగ్ ఉన్నాయి. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. మరి ఇప్పుడు గ్రామాలకు సంబంధించి పల్లె ప్రకృతి వనాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టంగా తీసుకోవడం అనేది జరిగింది ఆ కార్యక్రమం. మరి ఇప్పుడు ఎట్లుంది ఆవిడ పరిస్థితి ఏంటి? పల్లె ప్రకృతి వనాలు కేసీఆర్ గారు పెంచడం జరిగింది, వీళ్ళు నరికేయడం జరుగుతుంది. అసలు చెట్టు పెట్టడం ఎక్కడ చూసినామా? చెట్టు పెడతాం లేరు, చెట్లు పెంచలేరు, పెడతలేరు. మొత్తం ఉన్న చెట్లనే నరికేస్తారు. ఆ డెవలప్మెంట్ లేదు. మేము ఖాళీ అయిన పోస్టును భర్తీ చేయలేకపోతున్నారు. 16 నెలల మేము ఖాళీ అయిన పోస్టు, దాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. అంత మూర్ఖంగా ఉన్నది గవర్నమెంట్. సర్పంచ్ గారు, మరి ఇప్పుడు ఈ గ్రామ సచివాలయానికి సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళ వేతనాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు కూడా స్వయంగా వాళ్ళని దగ్గర ఉండి చూసిన వాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళది ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ప్రతి మంత్ 5వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం ఎట్లా పడుతుండో అప్పుడు ఇస్తుంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీలా 6 నెలల నుంచి 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నేను చూస్తున్నా మా గ్రామ పంచాయతీని దగ్గర వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, మాకు 4 నెలల జీతాలు రావాలా, 5 నెలల జీతాలు రావాలా అని చెప్పుకుంటారు. కానీ ఈ టోటల్ మా మండల్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో అయితే 8 నెలల నుంచి జీతాలు రావడం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు. పని బంద్ చేస్తామని కూడా చెప్పారు. పాము చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు కూడా తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. చెప్పండి సార్, ఎట్లా ఉంది మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ 100% వ్యత్యాసం ఉంది సార్. ఇక్కడ ఏముందంటే తెలుసా, అప్పుడు జీవనన్న ఎప్పుడు వస్తాడో అని అధికారులు కూడా అప్రమత్తంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, ఎవరు రారు,
బేఫికర్ ఉంటారు. ఇప్పుడు మేము వచ్చినాము ఇక్కడ ఎవరు లేరు, అట్లా ఉంటుంది అన్నట్టు. అప్పుడు అంటే జీవనన్న అంటే అబ్బో ఎప్పుడు వస్తాడు, ఆకస్మిక తనిఖీలు జరిగేటి. అప్పుడు ఆకస్మిక తనిఖీలు జరిగేటి. కనీసం ఒక 16 నుంచి 20 కోట్లు పెట్టిండు, దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతారు. ఏదైతే చేసిండో దానికి ఖాళీ మెయింటెనెన్స్, ఇంకా ఫండ్స్ పెట్టి ఏదో తెచ్చి చేయడం అని కాదు, కనీసం దాన్ని పెట్టిన దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయడం లేక అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇక్కడ ఈ పార్కు ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మన క్లాక్ టవర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, జిమ్స్ కానీ, అది చూడండి మొత్తం జంగు పట్టిపోయినాయి అంతా. ఇప్పుడు ఇది మనకు 7 పట్టుమని నిజామాబాద్ డిస్టిక్ 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం నిజామాబాద్ జిల్లా. ఎక్కువ ఎందరో ఆఫీసర్స్ వస్తారు ఇక్కడికి వాకింగ్కు. సండే చూస్తే ఇక్కడ ఎట్లా ఉంటారంటే మొత్తం హల్చల్గా ఉంటుంది. అంటే చూస్తే ఇప్పుడు ఎవరున్నా మహారాష్ట్ర కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వెహికల్స్ ఆపి చూస్తారు. అంత బ్రహ్మాండంగా జీవనాన్ని కట్టించి కనీసం దీన్ని పట్టుకునే నాదుడే లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు కదా ఇక్కడ, ఆయన బీజేపీకి సంబంధించి. ఇప్పుడు అదే ఆ విషయానికి వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు. అంటే ప్రభుత్వం ఒకళ్ళు ఏమంటారు అంటే మా ప్రభుత్వము ఒక ఇగో అంటే ఎమ్మెల్యే ఒక పార్టీ, ఇక ఒకళ్ళు ఇన్ఛార్జ్ అనుకుంటా అతను తిరుగుతారు జోకర్ల లెక్క. ఇది ఏదో నడుస్తుంది. ఇక ఎవరికి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మాత్రము అక్కడ మాత్రం పైన బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, దాన్ని బట్టి అక్కడి నుంచి బడ్జెట్ తేలేకపోతుండే ఇక్కడ ఎమ్మెల్యే. ఇక అది నేను అంటున్నది సార్, ఎవరికి చెప్పాలా ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటాడు ప్రభుత్వం మాది లేదంటాడు, వీళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వం మాది అని జబ్బలు ఎగిరేస్తారు. అంతే ఉంది. ఇక ఎవరికి ఏం చెప్పాలి ఇదే విషయం కాదు, విలేజ్లో చూస్తే ఇంకా చాలా ఉంటాయి. ఇక పెన్షన్లు అవన్నీ ఇక ఏదో చెప్పుకుంటే ఇక అది చాలా ఉంది. ఇక అది పెన్షన్ల ముచ్చటైంది. మరి పెన్షన్లు అంటున్నావు నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినాక 4000 పెన్షన్ అత్తకు అన్నాడు, 2500 కోడలకు అన్నాడు. మరి ఇప్పుడు 16 నెలలు అవుతుంది. చాలా అన్నాడు. కేసీఆర్ ఒక్కోళ్ళకే ఇస్తుండు, ఒక ఇంట్లో ఒక్కోళ్ళకి ఇస్తారు, అట్లా ఉండదు. మన ఇద్దరికి ఇస్తామని అన్నాడు. కనీసం ఒక్కోడికి దిక్కు లేదు. 200 పింఛన్ని 2000కి తెచ్చిండు కేసీఆర్. ఈ 2000 పోయి 4000 చేస్తానన్నాడు. కనీసం ఈ 2000 కూడా ఇచ్చిన నాదుడే లేకపోతుండు. టైంకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఇస్తారు అని తెలియడానికి రోజులైనాయి. అదిగా మీరు ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఏమనుకుంటారంటే రాజకీయం అనుకుంటారు. కాకపోతే మీరు ఇప్పుడు పింఛన్ బాధితులకు అడిగితేనే తెలుస్తుంది టోటల్గా అట్లా ఉందా అన్నట్టు. నేను అంటున్నాను ఇప్పుడు 16 నుంచి ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి ఇంత అభివృద్ధి చేసిండు ఆర్మూరు అర్బన్ పార్క్. ఇది చాలా మన స్టేట్ లెవెల్ వెళ్ళింది, మన మొత్తం ఇండియా లెవెల్లో కూడా ఇది తెలుసు. గూగుల్ మ్యాప్లో అవి ఏమో చేసిండు అన్న. కనీసం దీన్ని మెయింటెనెన్స్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఇక చివరి అన్న అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేడా ఏంటన్న? ఎట్లా అనిపిస్తుంది? రైతుల పక్షంలో కావచ్చు, ప్రజల పక్షంలో కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీల విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా పోల్చుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటన్నా? అది ఇక మనకు కాదు వాళ్ళకే తెలుసు. వ్యత్యాసం 100% ఉన్నదని వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డికే తెలుసు. ఏదో కాలక్షేపణ నడుస్తూ ఉన్నది బస్ అంతే. ఇంతకుముందు మన మల్లారెడ్డి సర్పంచ్ అన్నట్టు చెట్లు కేసీఆర్ చెట్లు పెట్టడం నేర్చి ఇల్లు నరకడము. ఇప్పటికి ఒక చెట్టు పెట్టే నాదుడే లేకపోయిండు. ఆల్రెడీ మొక్కను నరికేస్తామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పిండు కదా. 400 ఎకరాలు చూసిరు కదా. ఇప్పుడు యూహెచ్ఎస్ అది మొత్తం వైరల్గా చూసేసారు కదా మొత్తము. అట్లా అయిపోయింది అన్నట్టు. వీళ్ళు మన వన్య ప్రాణ రక్షణలే కాపాడతలేరు, మనుషులనే కాపాడతారు. అవునా కాదా? అట్లా తయారైపోయింది. ఇక ఏం చెప్పాలో ఏం అర్థం కాకుంటున్నది. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది మొత్తం. మా దగ్గర పాత ఫోటోలు కూడా ఉన్నాయి, ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది.